మీరంతా ఇప్పుడు పెద్ద జాతి వాళ్ళైపోయారు. ఇప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. ఇక మీ అందరి దృష్టిలో వీళ్లంతా చిన్న జాతి వాళ్లుగా ఉండిపోతారు. గుర్తుంచుకోండి, వీళ్ల నీడ కూడా మీకు దూరంగా ఉండాలి. అలాగే ప్రెసిడెంట్ గారు. ఏంటి భీమరావు, ఎలా అనిపిస్తుంది? నీ తోటి వాళ్ళు పెద్ద జాతి వాళ్ళైపోయారు. బాధ అనిపిస్తోంది కదూ? నీకు ఏడవాలనిపిస్తోంది కదూ? చెప్పు, ఏమనిపిస్తోంది? నేనేం ఆలోచిస్తున్నానంటే, నేనిప్పుడు పనిలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే నా ధర్మం నా పనే కాబట్టి. పదరమా. ఏ భీమరావు, ఆగు. మీరందరూ వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. వీళ్ళ నీడ కూడా మన మీద పడ్డానికి వెళ్ళలేదు. ఇప్పుడు వీళ్ళ నీడ కూడా మనల్ని భ్రష్టులు చేస్తుంది. చూసావా భీమరావు, నీ వాళ్ళందరి మధ్యలోనే నేను నీకెలాంటి గతి పట్టించాను. నిన్ను చూసి నీ వాళ్లే దూరంగా పారిపోతున్నారు. ఇప్పుడు మీరంతా పెద్ద జాతి వాళ్ళైపోయారు. ఇప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. ఇక మీ అందరి దృష్టిలో వీళ్లంతా చిన్న జాతి వాళ్లుగా ఉండిపోతారు. గుర్తుంచుకోండి, వీళ్ల నీడకు కూడా మీరు దూరంగా ఉండాలి. ఏ భీమరావు, ఆగు. మీరందరూ వెనక్కి జరగండి. వీళ్ళ నీడ కూడా మన మీద పడ్డానికి వెళ్ళలేదు. ఇప్పుడు వీళ్ళ నీడ కూడా మనల్ని భ్రష్టులు చేస్తుంది. మీరేమీ బాధపడకండి. బాధపడకుంటే ఏం చెయ్యాలి రమా? వాళ్ళందరూ మనవాళ్లే కదా. ఇక వాళ్లే అలా మాట్లాడారంటే భీమరావ్, చెప్పండి. భీమరావ్ అంబేద్కర్ అంటే మీరేనా? అవునండి. నేను ధన్యున్నైపోయాను మిమ్మల్ని దర్శించుకుని. ఇంతకీ మీరు ఎవరు? నేను జ్యోతిబా పూలే గారి అనుయాయుణ్ణి. కేలుష్కర్ గురువు గారు మీ గురించి చాలా చెప్పారు. మిమ్మల్ని చూడాలనుకున్నాను. మనసు ప్రసన్నమైపోయింది. మిమ్మల్ని చూశాను. చాలు, ఇక బయలుదేరతాను. తను పెద్ద జాతి వ్యక్తిలా ఉన్నాడు కదా? అవును. చూసారా, ఈరోజు బాధపడేది కాదు, ఎంతో సంతోషపడేది. మన జాతి వాళ్ళు మీకు తోడు వదిలేశారు, కానీ పెద్ద జాతికి చెందిన వ్యక్తి మిమ్మల్ని గుండెలకు హత్తుకున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది, మీకున్న భావాలు జాతి కంటే ఉన్నతమైనవి. ఇక ఈరోజు కాకుంటే రేపు ప్రతి జాతి వాళ్ళు మీ మాట వినక తప్పదు. అందుకే మీరు బాధపడకండి. ఇక ఈరోజు మీరు ఓడిపోలేదు. నిజానికి మీ భావాలే గెలిచాయి. ఇక నవ్వండి. నవ్వొచ్చు కదా. పద. ఇలా ఇవ్వండి. వద్దు, ఉండనివ్వు.
మీ అందరి శుద్ధీకరణ ప్రక్రియ పూర్తయిపోయింది. ఇప్పుడు ఎవరెవరు శుద్ధీకరణ చేయించుకున్నారో వాళ్ళు చిన్న జాతిలో ఉన్నప్పటికీ కూడా పెద్ద జాతి వాళ్ళైపోయారు. ఇప్పుడు వాళ్ళ హోదా ఈ చిన్న జాతి వాళ్ళ కంటే పెద్దది. మీరందరూ ఎలాంటి సంకోచం లేకుండా మా పెద్దవాళ్లను సహాయం అడగొచ్చు. మేము సంతోషంగా సహాయం చేయడానికి ముందుకొస్తాం. కానీ గుర్తుంచుకోండి, ఈ చిన్న జాతి వాళ్ళ నీడ కూడా మీ మీద పట్టడానికి వీల్లేదు. లేదంటే మీరు మళ్ళీ భ్రష్టులైపోతారు. అలాగే మేము వీళ్ళందరికీ దూరంగా ఉంటాం. మా అందరి జాతి ఒక్కటైనా సరే, కానీ మేము వీళ్ళకంటే పెద్దవాళ్ళం. అలాగే వీళ్ళు మాకంటే చిన్నవాళ్ళు. ఒకవేళ నాకు నా భర్త ఆలోచన లేకపోతే నేను కూడా శుద్ధీకరణ చేయించుకునేదాన్ని. లక్ష్మి, నువ్వు కడుపుతో ఉన్నావు కదా? అవును. ఈ రోజు నుంచి ఈ చిన్న జాతి వాళ్లకు నువ్వు దూరంగా ఉండాలి. వీళ్ళ నీడ కూడా నీ బిడ్డ మీద పడ్డానికి వీల్లేదు. లేదంటే నీ బిడ్డ విషయంలో చాలా చెడు జరగచ్చు. అరే, లక్ష్మి పరిస్థితి చాలా విచిత్రంగా మారిందే. ఈమె కుటుంబ సభ్యులు కూడా చిన్న జాతి వాళ్ళే. తన బిడ్డని ఎవరెవరి నుంచి కాపాడుకుంటుంది? దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. లక్ష్మి, నువ్వు రోజు పొద్దున లేవగానే నిష్ఠగా పూజ చెయ్యి. రోజంతా ఈ చిన్న జాతి వాళ్లతో ఉండడం వల్ల ఏ పాపం తగులుతుందో అది తొలగిపోతుంది. అన్నట్టు ప్రయత్నం చెయ్యి. నీ కుటుంబంలో అందరూ శుద్ధీకరణ చేయించుకునేలా, అలాగే నా నుంచి దీక్ష తీసుకునేలా. అత్త, మామ, పిన్ని, మరిది, తోటికోడలు వాళ్ళందరి స్థానం ఒక ఎత్తు అయితే నీ భర్త స్థానం ఒక ఎత్తు. కనీసం నీ భర్తకైనా శుద్ధీకరణ చేయించుకో. సరే, నేను బయలుదేరతాను. కానీ గుర్తుంచుకోండి, ఎవరెవరు శుద్ధీకరణ చేయించుకోలేదో వాళ్ళంతా మీ చుట్టుపక్కలకు కూడా రావడానికి వీల్లేదు. లేదంటే మీరందరూ భ్రష్టు పట్టిపోతారు. అలాగే ప్రజాదేవి గారు. మాకంటే పెద్దవాళ్ళైపోయారా? నాకైతే మీరందరూ మూర్ఖుల్లాగా కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, ఇక మీ అందరినీ మూర్ఖులను చేసి వెళ్ళిపోయాడు. మీరందరూ వేసుకునే ఈ నల్లటి బట్టలు మొహానికంటినా మసిలాగా అనిపిస్తోంది. ఏ ముసలి, ఇక నోరు మూసుకో. శుద్ధీకరణ చేయించుకున్న తర్వాత మీకంటే పెద్ద జాతి వాళ్ళమైపోయాం. నట్వర్, మీ అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మీ అమ్మ గౌరవం కంటే ఏ జాతి పెద్దది కాదు, అర్థమైందా? మర్యాద, మా అందరితో మర్యాదగా మాట్లాడు. ఇప్పుడు మేమంతా మీకంటే పెద్దవాళ్ళం. అసలు మనం వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాం? మనకు ప్రచండదేవి గారు అవకాశం ఇచ్చారు, మనం పెద్ద జాతి వాళ్ళతో కలిసి ఉండడానికి. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎలా వినియోగించుకోవాలో జోకు దగ్గర నేర్చుకోండి. ఎందుకంటే జోకుకి అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో బాగా తెలుసు. ఏ పులియా, నువ్వు నోరు మూసుకుంటావా? నేనెందుకు నోరు మూసుకోవాలి? నేను నోరు మూసుకొని ఉండలేను. ఎవరు ఎలా ఉంటారో అలాగే ఉండండి, కానీ మీలో మీరే గొడవ పడకండి. పదండి సోదరులారా, మనం వెళ్ళి మనం పని చూసుకుందాం. చిన్న జాతి వాళ్ళతో మాట్లాడడం ఎందుకు? ఆ సమయంలో మా నాన్న మీద ఒత్తిడి చేయడం జరిగింది.
అలాగే నేను చదువుకోవడానికి ఆయన్ని తన పెన్షన్ వదులుకోవాలని చెప్పడం జరిగింది. అందుకే దయచేసి ఆయన పెన్షన్ను మొదలు పెట్టించండి. అలాగే పెన్షన్ రాకపోవడం కారణంగా ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ సర్కస్లో పనిచేయాల్సి వస్తోంది. ఆయన పుత్రుడు భీమ్రావు అంబేద్కర్. ఉత్తరాలు ఎవరికి పంపిస్తున్నావు? నేను ఎవరికైనా పంపిస్తాను, మీకేంటి సంబంధం? అరే అసలు మీరేం చేస్తున్నారు? అరే నీ ఉత్తరాల ఆట ఉంది కదా, చాలా పాతది. నువ్వు ఎవరెవరికి ఉత్తరాలు పంపిస్తున్నావో చూద్దాం. నేను వాళ్ళందరి పేర్లు చదువుతాను, తర్వాత వెళ్ళి నరోత్తం జోషికి చెప్తాను. తర్వాత నీ ఉత్తరాల కంటే ముందే నరోత్తం జోషికి సందేశం వాళ్ళ దగ్గరికి చేరిపోతుంది. చూడండి, మీరు చాలా తప్పు చేస్తున్నారు. నా ఉత్తరాలు ఇలా ఇవ్వండి. మేము పెద్ద జాతి వాళ్ళం. మీ చిన్న జాతి వాళ్ళని అసలు ఏం చేసినా సరే అది అసలు తప్పే కానే కాదు. ఎందుకు తప్పు కాదు? ఈ రకంగా ఉత్తరం చదవడానికి మీకు అధికారం ఏమీ లేదు. నా ఉత్తరాలు ఇవ్వండి. అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? వెళ్ళు. ఇప్పుడు ఉత్తరాలన్నీ లెటర్ బాక్స్లో వెయ్యి. వెళ్ళి పడుకో. ఎందుకంటే జవాబు ఎక్కడి నుంచి రాదు కదా. పదండి. ప్రయత్నం చెయ్యాలనుకుంటే నిజాయితీగా చెయ్యాలి. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఏంటిది? క్షమాపణ పత్రం. చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. క్షమాపణ పత్రం ఎవరు రాసిచ్చారు? ఎవరు రాసిచ్చారో చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఈ క్షమాపణ పత్రంతో పాటు ఆ భీమ్రావ్ అంబేద్కర్ పేరు వినడం చాలా ఆనందంగా ఉంది. అయితే వినండి. వినండి, నేనే ఈ క్షమాపణ పత్రాన్ని భీమ్రావ్ అంబేద్కర్నే రాశాను. ఓహోహోహో, మీరు రావడమే మంచిదైంది. ఒకసారి చూడనివ్వండి, మీ మొహం మీద ఆ క్షమాపణ రంగు ఎలా కనిపిస్తుందో. అది మీకే తెలియాలి. నేనిక్కడికి కేవలం ఏం చెప్పడానికి వచ్చానంటే, ఇక నుంచి నాతో ఏమైనా పనుంటే నాతోనే మాట్లాడండి. నా భార్యను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే స్తోమత ఏంటో అర్థమైందన్నమాట. కానీ పొగిరే తగ్గలేదు. నాకే సవాల్ విసిరావు కదూ. ఏమైంది? నీకున్న స్తోమత అలాగే నీ భార్యకు నీ మీద ఏ నమ్మకం అయితే ఉందో ఆ రెండు మట్లో కలిసిపోయాయి కదా. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉన్నానంటే సంతోషాన్ని జరుపుకోవాల్సిందే కదా. జరుపుకోవాలి కదా. ఇదిగో వినండి, అందరూ ఇక్కడికి రండి. అంతా వచ్చేయండి. రారా, నువ్వు కూడా రారా. అందరూ వచ్చేయండి. ఈ రోజు నేను మీ అందరికీ నా తరపున ఛాయ్ తాగిస్తాను. ఎందుకంటే ఈ రోజు ఈ మూర్ఖుడు అలాగే ఈ చిన్న జాతి వ్యక్తిని క్షమాపణ చెప్పే విధంగా ప్రేరేపించాను.
అలాగే ఇతని సరైన స్తోమత ఏంటో చూపించాను. మీరు పెద్ద జాతి వాళ్ళు. మీకొచ్చే జీతం 4-5 రూపాయలు అయి ఉండొచ్చు. నా భర్త చాలా తక్కువగా సంపాదిస్తారు. నిజానికి మంచి పని కోసం తిరుగుతున్నారు. ఇక మీరు ఒక క్షమాపణ పత్రం రాయించుకుని ఇంతగా సంతోషిస్తున్నారు. ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకే ఉంది. నా భర్తకున్న స్తోమత ఎంత పెద్దదో. ఇక మీరు ఎంతో చిన్నగా వృధాగా కనిపిస్తున్నారు. ఏయ్, మర్యాదగా మాట్లాడో. నేను మర్యాదగానే మాట్లాడుతూ. రమా, శాంతించు. మీకు క్షమాపణ పత్రం దొరికింది కదా, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయండి. మీరు ఇక్కడ కోపంతో ఎంతసేపని నిల్చుంటారు? అయితే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఇంటిని తమాషాగా మార్చేసావు లక్ష్మి. నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదు. వెళ్ళి ప్రచండదేవ్ గారి యజ్ఞంలో కూర్చుండిపోయావు. అలాగే శుద్ధీకరణ చేయించుకున్నావు. ఇది మన ఇంటికి ఎంత పెద్ద అవమానం అని ఏమైనా అర్థమవుతుందా? అసలు నాన్న తనకు తాను తమాషాలా మార్చుకోవడానికి సర్కస్ కిందికి వెళ్ళాడు. చూడండి, మీరేమన్నా మీరు నిజాన్ని కాదనలేరు. నేను మీ భార్యను. అలాగే నా కడుపులో లక్ష్మి, ఇక ఆపే. భార్య బిడ్డ నేను విసిగిపోయాను. నీకు ఏం అర్థమవుతుందో అదే నువ్వు చెయ్యి. ఎందుకంటే ఇప్పుడు నిన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు. ఇక నన్ను ప్రశాంతంగా ఉండని వదిలే. ప్రశాంతంగా ఉండడానికే నేను ఈ పద్ధతి వెతికాను. ఈ సమాజంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి? మన జాతి. ఈ శుద్ధీకరణ చేయించుకొని మన పరిస్థితులు కొంచెం మెరుగుపడ్డానికి ప్రయత్నించానంతే. లేదంటే మీరే ఆలోచించండి. ఎవరైతే నిన్నటిదాకా మనకు ముష్టి కూడా వేయలేదో, ఈరోజు నేను నమస్కారం చేయడం వల్ల వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు. ఇది శుభ సంకేతమే కదా. ఉజ్వల భవిష్యత్తుకి మీరు కూడా కలిసిపోండి. మనమిద్దరం కలిసి మన బిడ్డ భవిష్యత్తుని చక్కబెడదాం. నిజమా? నీకు డబ్బులు కూడా ఇచ్చారా? నాకు డబ్బులు కూడా ఇచ్చారు. లోపల పదండి, నేను మీకు చూపిస్తాను. పద. నరోత్తం ఆరోగ్యం ఎలా ఉంది? ఈ వార్త వినగానే త్వరగానే కోలుకుంటున్నాడు. మీరు భీమ్తో ఎలాంటి ఆట ఆడుకుంటున్నారో అది అద్భుతం. ఒకప్పుడు ఈ ప్రపంచంలో భీమ్ చిన్నవాడని వినాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు వాడు తన వీధిలోనే, తన ఇంట్లోనే ఈ మాట వినాల్సి ఉంటుంది. అయినా వాళ్లే వాడికి చిన్న జాతి వాడన్న భావాన్ని కలిగించారనుకో, అప్పుడు వాడికి ఎక్కువ బాధ అనిపిస్తుంది. కానీ ఇక మున్ముందేమవుతుంది? మున్ముందు కూడా అటే ఉంటుంది. ఇక ఆ ఆట చాలా ముందుకెళ్తుంది. చూస్తూ ఉండు. మిఠాయిలు 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 తీసుకోండి. మిఠాయిలు వచ్చాయి. నమస్కారం అయ్యగారు. అరే, మాకు మిఠాయి అక్కర్లేదు బాబు. ముందుకు వెళ్ళు. ఇప్పుడు వీడు కూడా మన మనిషి. కానీ ఇతను మిఠాయి అమ్మేవాడిలా ఎందుకు మారాడు? ఎందుకంటే ఇప్పుడు వీడు మిఠాయి తీసుకుని ఆ భీమ్రావ్ ఇంటికి వెళతాడు. దీంతో ఏమవుతుంది? ఆ వీధికి ఇప్పటి వరకు మిఠాయి బండి తీసుకుని ఎవరు వెళ్లేవాళ్లు కాదు. ఇక వీడు వెళ్ళగానే వాళ్లకు పెద్ద జాతి వాళ్ళు వెళ్ళినట్టుగా అవుతుంది. కానీ ప్రచండదేవ్ గారు, వాళ్ళకంత తాహతుందా ఇంత ఖరీదైన మిఠాయిలు కొనడానికి? వాళ్లకు కేవలం అనిపించాలంతే వాళ్ళు పెద్ద జాతి వాళ్ళు అవుతారని, శుద్ధీకరణ ప్రభావం చూపుతోందని. వాళ్లకు ఇలా అనుభూతి కలిగించటం మంచిది, వాళ్ళు పెద్ద జాతి వాళ్ళు అవుతున్నారని. ఇక ఎలా పెద్దవాళ్లమైనట్టు అనుభూతి పెరుగుతూ పోతుందో, అదేవిధంగా ఆ భీమ్రావ్ ఎత్తు తగ్గిపోతూ ఉంటుంది. ఇక ఒకరోజు తగ్గిపోతూ
ఆ భీమ్రావ్ మాయమైపోతాడు. చూడండి, ఇన్ని డబ్బులు వచ్చాయి. వీటితో ఏ పనైనా చేసుకోవచ్చు. ఏం పని? ఏదైనా. అంటే పాలు, కూరగాయలు, సరుకులు, నూనె ఇవన్నా? అవును, ఇవన్నీ. ఇప్పుడు నేను పెద్ద జాతి వాళ్ళ నుంచి సహాయం కూడా తీసుకోవచ్చు. ఇక ఎలాంటి సమస్యలు రావు. అత్తయ్య, అమ్మా, ఇలా రండి. ఏమైంది? ఏమైంది ఆనంద్? అత్తయ్య, లక్ష్మి కొంత డబ్బు తీసుకొని వచ్చింది. ఇక తనేం చెప్తుందంటే తనకు పెద్ద జాతి వాళ్ళు ఇచ్చారని. ఎందుకంటే మన ఇంట్లోకి సరుకులు రావడానికి పాలు, నూనె, కూరగాయలు ఇలాంటివన్నీ.